వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఓటు వేయడానికి వెళ్తే టీడీపీ నేతలు దౌర్జన్యంగా వెనక్కి పంపిస్తున్నారని పులివెందులలోని మల్లికార్జునపురం గ్రామ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లాం. పని ఉందని ఓటు వేసి వెళ్తామని చెప్పినా అనుమతించడం లేదు. సిస్టమ్ పని చేయటం లేదని మధ్యాహ్నం రమ్మని తిరిగి పంపిస్తున్నారు. బూత్లో గ్రామానికి చెందిన వ్యక్తులెవరూ లేరు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉన్నారు అని ఓటర్లు తెలిపారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కోసం జగన్ 100 కోట్లు ఖర్చు చేశారని బీటెక్ రవి ఆరోపించారు. వైసీపీ నేతలు ఇంకా డబ్బులు పంచుతూనే ఉన్నారని మండిపడ్డారు. మహిళలకు ముక్కుపుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. అవినీతి సొమ్మును జగన్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తెనాలిలో టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మావతి బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ 2వ రోజు నిరసన తెలిపారు. ఖాతాదారులకు నష్టం కలిగించే చర్యలు తీసుకోవద్దని ఉన్నతాధికారులు హామీ ఇచ్చే వరకు తన దీక్ష విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ నిరసన తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద కొనసాగుతోంది. ఎకరానికి అరకట్ట యూరియా మాత్రమే ఇస్తామని చెబుతున్నారని ముదునూరు గ్రామ రైతులు పేర్కొంటున్నారు. ఉయ్యూరు మండలం ముదునూరు పీఏసీఎస్ వద్ద రైతులు తమ సమస్యలను వెల్లడించారు. గత నెల రోజుల నుంచి యూరియా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడేమో అరకట్ట మాత్రమే ఇస్తామంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో యూరియా అందించాలన్నారు. పులివెందుల మండలంలోని నల్లపరెడ్డిపల్లి గ్రామంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ భారీగా జరుగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటు వేసిన తర్వాత మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలోనే ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని, టీడీపీ గూండాలు గ్రామాల్లో తిరుగుతూ స్థానికేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను పోలీసులు బయటికి పంపించడం దారుణమని, టీడీపీ గూండాలను అరెస్టు చేయకుండా ఇళ్లలో ఉన్నవారిని అరెస్టు చేయడం పోలీసుల వైఫల్యమని మండిపడ్డారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. నరసన్నపేటలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయం సజావుగా సాగిందని, కానీ ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే ఎరువులు, సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారని ఆయన విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమ ఓటు తాము వినియోగించుకునే పరిస్థితి లేదని పలువురు ఓటర్లు ఆరోపణలు చేస్తున్నారు. తమ ఊరిలో టీడీపీ బయట వ్యక్తులు 100 మంది తిష్ట వేశారన్నారు. తమ స్లిప్ తీసుకుని ఓటు వేయనీయకుండా బయటికి తరిమేశారని వారు ఆరోపించారు. చివరికి ఓటు వేయకుండా వెనక్కి తిరుగుతున్నామని ఆ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. పులివెందుల నియోజకవర్గంలోని కొత్తపల్లి, మల్లికార్జునపురం పోలింగ్ బూత్ల వద్ద ఉదయం నుంచి గందరగోళం నెలకొంది. పలువురు ఓటర్లను పోలీసులు అధికారులు పోలింగ్ బూత్ కి అనుమతించడం లేదని ఆరోపించారు. సీసీ కెమెరాలు పనిచేయటం లేదని, సాయంత్రం 4 గంటలకు రావాలని అధికారులు చెప్పినట్లు ఓటర్లు తెలిపారు. దీనిపై ఓటర్లలో ఆందోళన వ్యక్తమైంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. విజయవాడలోని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పులివెందుల ఒంటిమిట్టలో ఇలాంటి ఎన్నికల పోలింగ్ ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ గూండాలను తీసుకొచ్చి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని, పోలీసులు కూడా వారితో చేతులు కలిపారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని నినాదాలు చేశారు.